హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. ఈరోజు వీడియోలో మా అబ్బాయి అన్బాక్సింగ్ చేస్తాడండి. స్మార్ట్ వాచ్ అనమాట. దీని గురించి నాకైతే ఏం తెలీదు. మా అబ్బాయి అయితే చూపించేస్తాడు, మీకు ఇది క్లియర్గా బీటెక్స్పీ ఎక్స్ప్లెయిన్ వేగా చేస్తాడు. నియో సూపర్ అమోడి స్క్రీన్ ఉంది. ఇంకా దీని డీటెయిల్స్ అయితే అండ్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే 1.43 సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 60 రీఫ్రెష్ రేట్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్తో అయితే ఇది మంచి వాచ్. ఇది మొత్తం స్పెసిఫికేషన్ వేసి వాచ్ ఫేసెస్ 200 పైన ఉంటాయి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. ఇంకా బేసిక్ వాచ్లో అయితే అన్నీ ఈ రేట్లో అయితే అన్నీ మంచివి. ఈ వాచ్ అయితే ఈ బ్రాండ్లో మంచిది. ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ ఉంటుంది కానీ రిప్లై కూడా ఉండదు. ఇదనమాట ఓవరాల్ రివ్యూ. అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఇలా అన్నమాట మనకు బాక్స్ అయితే ఇచ్చాడు. చేసింది ఈ వాచ్ వచ్చేసి ఇలా అన్నమాట. ఈ కలర్ ఐస్ సిల్వర్ కలర్ అన్నమాట. ఇటు కూడా ఉంది స్టిక్కర్ వేసి. ఇదన్నమాట. ఇది నీకు బాక్స్లో ఉండేవి. ఫస్ట్ ఇది అనమాట వాచ్. జాగ్రత్తగానే ఇచ్చారు, బాగుంది. నేనైతే ఫస్ట్ స్మార్ట్ వాచ్ ఇదే వాడేది. నాకైతే చాలా ఇష్టం. ఇది వాచ్ వచ్చేసి ఇలాగ మంచిగా ఇచ్చారు. నిదానంగా తీయాలి. ఇదన్నమాట వాచ్. ఆన్ చేసాము. ఇది వాచ్ వచ్చేసి ఫ్యూచర్ చూపించు ఫస్ట్. తర్వాత ఇదైతే మీకు ఇందులో ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఇంకా ఇదైతే మనకి మామూలుగా ఛార్జింగ్ అడాప్టర్కి మీరు పెట్టుకుని. ఇదైతే జస్ట్ ఏంలా వాళ్ళ మాన్యువల్లోనూ కొంచెం స్టిక్కర్స్ ఉన్నాయి అంతే. ఇవన్నీ ఇంకా నార్మల్ పెట్టి వాచ్కి వచ్చేది. ఇదన్నమాట. ఇప్పుడు వాచ్ చూద్దాం. బాగుంది. ఇదైతే రబ్బర్ స్ట్రాప్స్ అనమాట. ఇది వచ్చేది రబ్బర్ స్ట్రాప్స్ వచ్చేసి. ఇది వెనకాల కూడా బాగుంది. మెటల్ బాడీ. ఇది స్క్రీన్ మాత్రం బాగుంది, అమోలెడ్ కాబట్టి. ఇదైతే మీకు హార్ట్ రేట్ ఫంక్షన్ ఇలా అన్నమాట వర్క్ అయ్యిద్ది. ఇదిగోండి, మీకు వేరే ఆబ్జెక్ట్స్ మీద ఇప్పుడు ట్రీ ఉంది, ప్లాంట్ ఉంది, ఈ ప్లాంట్ మీద చేస్తున్నాం అనుకోండి, అది రాదు. ఎందుకంటే ఓన్లీ మన హ్యాండ్కి పెడితే మాత్రమే వస్తుంది. అది ఇలాంటివి రియల్ అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది, ఇలా పెట్టి చూద్దాం. హార్ట్ రేట్ అనమాట. దీనికి వచ్చేసి మీకు యాప్ కూడా ఉంటుంది. 90 ఛార్జింగ్ హార్ట్ రేట్. ఇది మీరు ఎప్పుడు ఈ హెల్త్ పరంగా అయితే ఈ వాచెస్ మీద డిపెండ్ అవ్వకూడదు. హెల్త్ పరంగా అయితే ఈ వాచెస్ అది తీసుకోకూడదు. ఇది మామూలుగా బయట తీసుకున్నాను అండి. ఇదైతే హెల్త్ పరంగా అయితే ఎప్పుడు ఈ స్మార్ట్ వాచ్లు ఫోన్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇదైతే క్రౌన్ సపోర్ట్ కూడా ఉంది. ఇది జస్ట్ నార్మల్గా మాత్రమే. ఒక 80% మాత్రం కరెక్ట్గా వర్క్ చేస్తుంది అనుకోవచ్చు. ఇదైతే నార్మల్ స్ట్రెచ్. ఇది వచ్చేసి ఇది హార్ట్ రేట్. ఇది మీకు ఏమైనా కావాలంటే యాప్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కావాలనుకున్నది.
ఏమైనా కావాలంటే తీసేయచ్చు, ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇటువైపు లెఫ్ట్కి స్వైప్ చేస్తే మాత్రం మళ్ళీ అదే. ఇదైతే బాగుంది. ఇదైతే మీకు ఫోన్ కనెక్ట్ చేసుకున్నాక యాప్ ద్వారా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. ఇదైతే మీకు ఏవైనా నోటిఫికేషన్స్ ఏమైనా వస్తున్నాయి అంటే అవి ఇందులో కనిపిస్తాయి, రిప్లై ఇవ్వడానికి మాత్రం ఉండదు. ఇదైతే మీకు ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు అని. ఇది బ్యాటరీ ఉంది, బ్యాటరీ ఇవాళ ఏనాత్రే వచ్చింది, బ్యాటరీ బాగుంది. ఇదైతే మనకి బ్రైట్నెస్, స్క్రీన్ రికార్డింగ్, స్క్రీన్ రిమూవ్. ఇదైతే అలారం వద్దు. ఇదైతే మనకి బ్రైట్నెస్ అయితే బాగుంది. మీకు ఎండలోకి వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే అమోలెడ్ కాబట్టి. అదే ఎల్సిడి కానీ టీసీఎస్ కానీ అదైతే తక్కువ. ఇది అసలు ఫోన్లో సెట్టింగ్స్ వచ్చేసి బ్రైట్నెస్ అయితే ఇది ఎక్కువ ఉంచుదాం. తర్వాత పాస్వర్డ్, మీరైతే పాస్వర్డ్ పెట్టుకోవచ్చు దీనికి, అదైతే మంచి ఫీచర్ ఇందులో. నాకైతే బేసిక్గా ఇష్టమైంది. ఇందులో పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు పిల్లలైనా, అంటే నేనైతే మామూలుగా స్కూల్కి వెళ్తాను కాబట్టి అవైనా కానీ మంచిది ఉన్న అదే కొత్తది కాబట్టి తీసుకుని చూస్తారు, మనకేమో నచ్చదు, ఏది పడితే అది కెలుకుతారు. అప్పుడైతే నాకు నచ్చదు, అందువల్ల నేనైతే పాస్వర్డే పెట్టుకుంటాను. అయితే డో నాట్ డిస్టర్బ్ అంటే సైలెంట్ మోడ్లో పెట్టుకోవడం లాంటిది. ఇదైతే లాంగ్వేజెస్, ఇదైతే ఇంకా వాచ్ సిస్టమ్, ఇదైతే మెనూ. ఇది బాగుంటుంది మెనూ స్టైల్. ఇప్పుడు మీకు ఏంటంటే అది యాప్స్ ఏంటంటే లిస్ట్గా కనిపిస్తుంది. ఇదైతే సర్క్యులర్లో, ఇదైతే రోలింగ్లో, అలా ఇందులో అయితే ఇలా ఉన్నాయి. సర్క్యులర్లో పెట్టి చూద్దాం. ఇంకోండి ఇవన్నీ యాప్స్ అనమాట ఇందులో. ఇవన్నీ అంటే సర్క్యులర్లో ఈ షేప్ అనమాట, ఇలా వస్తే మీకు. అలాగే ఇందులో ఇలా వచ్చేస్తే ఇలా అంటే బ్యాక్ బాటమ్కి స్వైప్ చేస్తే, బాటమ్కి తిప్పితే మాత్రం ఎంత చిన్నగా ఉంటుంది. అదే దగ్గరికి తిప్పితే మాత్రం మిడిల్లో ఏ అయితే యాప్ ఉందో యాప్ అయితే ఓపెన్ అయ్యింది. క్యాలిక్యులేటర్ కూడా ఉంది. అలాగా అలా పెద్దగా ఫోన్ కాకుండా ఇందులో కూడా వాడచ్చు. ఇంకా బాగుంది. అయితే ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ వచ్చేసి వీలైతే అనేది 7 days ఇస్తామని, బ్యాటరీ కెపాసిటీ కూడా బాగుందన్నారు. కానీ మనమైతే వాడి చూస్తే నేనైతే హెవీగా వాడితే 3 days వస్తుంది అనుకుంటున్నాను. నార్మల్గా బేసిక్గా వాడితే 4-5 days వస్తుంది. ఇందులో అయితే వర్కౌట్ చేయడానికి మాత్రం చాలా ఫీచర్స్ ఉన్నాయి, 100+ ఉన్నాయి, వీళ్ళు అదే అన్నారు. దీనికైతే ల్యాగ్ ఏం లేదు, ఎందుకంటే 60 రీఫ్రెష్ రేట్ కాబట్టి అక్కడ ల్యాగ్ ఏం లేదు. బాగుంది. క్యాలెండర్ ఉంది. అది వాచ్ చూడకైతే అన్నీ బాగున్నాయి. మీకైతే వాచ్ ఫేసెస్ ఇవి, మీరు అవి పెట్టుకున్నప్పుడు ఇలా ఉంటుంది అన్నమాట. మీకు ఇష్టమైంది వాచ్ ఫేస్ పెట్టుకోవచ్చు. ఇది బాగుందన్నమాట. ఇలాగా ఇది వాచ్ మొత్తానికి వచ్చేసి. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది. ఇవన్నీ మీకు ఏది కావాలంటే అది అందులో నుంచి యాడ్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ టైమింగ్స్ అనేవి ఉన్నాయి, నాకు వద్దు. స్క్రీన్ టైమింగ్స్ ఏవి ఉన్నాయి, రైస్ టు వేక్ అని ఉంది. ఇది మీకు ఏది కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. 5 seconds. ఇవి వచ్చేసి ఇందులో సెట్టింగ్స్ పరంగా అయితే డోంట్ డిస్టర్బ్ ఉంది. క్యూఆర్ స్కాన్ ఉంది, యాప్లో స్కాన్ చేస్తే వస్తుంది, అన్నీ ఉన్నాయి. అదనమాట. ఆపరేట్ చేసేప్పుడు కాదు, మామూలుగా హార్ట్ రేట్ చూసేటప్పుడు మాత్రమే అంతే. తర్వాత దీనికి ఫ్లాష్ అనే ఉండదు. ఇదైతే బడ్జెట్ స్మార్ట్ వాచ్లో అయితే ఇదైతే బాగుంటుంది అన్ని పరాలుగా. నాకైతే బేసిక్గా నచ్చింది. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. అమ్మకి కొంచెం బాగాలేదు, అందువల్ల నేను ఇది కొంచెం తెలుసు అని చెప్పేసి నేను అని చెప్పమంటే చెప్తున్నాను. నాకైతే నచ్చింది. అమ్మ ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారు, 3000 సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి. ఎప్పటి నుంచో అడుగుతున్నాను, అందువల్ల గిఫ్ట్ ఇచ్చారు. నేనైతే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. బాగుంది.
ఇదైతే డాడీ ఇచ్చారు గిఫ్ట్. ఈ రెండిట్లో మీకు ఏది బాగుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది వాళ్ళ వీడియో వచ్చేసి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.